హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 31. సిద్ధార్థ్ ఎంత పెద్ద డైరెక్టరో, ఎంత క్యాపబుల్లో ఈ కొన్ని రోజుల్లోనే తెలుసుకున్న శశి సిద్ధార్థ్ని అంత ఈజీగా టచ్ చేయలేరు అని అర్థమయ్యి చేయలేరు అన్నట్టు హెడ్ మూవ్ చేయటంతో ఇట్ జస్ట్ యాక్సిడెంట్ థింగ్, డోంట్ థింక్ మచ్, ఓకే అని అన్నాడు శశి చెంప మీద రబ్ చేస్తూ. సిద్ధార్థ్ నుండి అంత కూల్ రియాక్షన్ చూస్తున్న శశి ఇంకొకసారి ఎలా ఎప్పుడు కేర్లెస్ గా ఉండొద్దు అంటూ సిద్ధార్థ్ హ్యాండ్స్ లో నుండి కిందకి జారి పక్కనే ఉన్న డ్రాలో వెతికి జెల్ తీసుకొచ్చి సిద్ధార్థ్కి అప్లై చేయడానికి హ్యాండ్ ముందుకు పెట్టగానే సిద్ధార్థ్ శశి తన కోసం పడుతున్న కంగారు, తీసుకుంటున్న కేరింగ్ కూడా తెలియని ఆనందాన్ని ఇస్తూ ఉంటే మళ్ళీ శశిని తన ముందుకు లాక్కుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇక అప్లై ఇట్ అని అన్నాడు. అప్పటి వరకు సిద్ధార్థ్ మాయలో ఉన్న శశికి సిద్ధార్థ్ బేర్ బాడీ టచ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంటే హెడ్ కిందకి బెండ్ చేసి సిద్ధార్థ్ వదలడు అని అర్థమై సిద్ధార్థ్ పెదవులపై కనిపించి కనిపించకుండా తెలుస్తున్న సిద్ధార్థ్ స్మైల్ కి అసలు సిద్ధార్థ్ వైపుకు చూడలేక అలానే సైలెంట్ గా అప్లై చేసింది. అప్లై చేసి సైలెంట్ గా పైకి లేస్తున్న శశిని పట్టుకుని లుక్ ఎట్ మీ అన్నాడు. శశి సైలెంట్ గా నా వల్ల కాదు కాదు అన్నట్టు తల ఊపడంతో సిద్ధార్థ్ మాట్లాడకుండా ఇంకా గట్టిగా పట్టుకోవడంతో శశికి అర్థమైంది తను చూసే వరకు సిద్ధార్థ్ వదలాలి అనుకోవటం లేదు అని. దాంతో తప్పగా ఫ్యూ మినిట్స్ తర్వాత హెడ్ ని పూర్తిగా లిఫ్ట్ చేయగానే అల్లరి దాచిన సిద్ధార్థ్ పెదవులు ఇంకా స్మోక్ హ్యాబిట్ ఉన్నా కానీ ఇంకా పింక్ గా కనిపిస్తూ ఉంటే సిద్ధార్థ్ అల్లరి అతని కళ్ళల్లో పూర్తిగా తెలుస్తూ ఉంటే అభి అని గారంగా అంటూ సిద్ధార్థ్ మీద వాలిపోయింది సిగ్గుతో. సిద్ధార్థ్ శశిని అలా చూసి తన మీద వాలిన శశిని గట్టిగా హోల్డ్ చేసి హార్ట్ఫుల్ గా బ్రైట్ స్మైల్ ఇస్తూ హ్యాబిట్ ఇట్ ఏంజిల్, I like your shy feeling, but in between us, I want one feeling. That that was love. I don't want any other feelings between us. చాలా డెప్త్ గా సిద్ధార్థ మాటల్లో తను చెప్పుకున్న ఆ మాటల నిండా కూడా పూర్తిగా నిండిపోయిన ప్రేమను ఫీల్ అవుతూ చిన్నగా హెడ్ మూవ్ చేసింది. శశి వైపుకు పూర్తిగా చూసిన సిద్ధార్థ్కి ఇంతకు ముందు తను అందించిన ప్రేమకి గుర్తుగా ఎర్రగా కందిన శశి పెదవులను చూస్తూ శశి చేతిలో ఉన్న జెల్ తీసుకుని తనే స్మూత్ గా అప్లై చేసి అప్పటికే డిన్నర్ టైం కూడా అవడంతో శశి పైకి లేచి డిన్నర్ టైం అవుతుంది అని చిన్నగా అనడంతో సిద్ధార్థ్ కూడా తప్పక ఇక లేచి నార్మల్ గా ఇక టీషర్ట్ వేసుకుని కిందకి వచ్చాడు. సిద్ధార్థ్ కోసం వెళ్ళిన శశి తానే సిద్ధార్థ్ని సెట్ చేస్తుంది అనుకుని సైలెంట్ అయిన అమర్కి పెదవుల్లో స్మైల్, తెలియకున్నా కళ్ళల్లో ఆ స్మైల్ తాలూకు మెరుపు వాళ్ళిద్దరి ఫేస్ లో కనిపిస్తూ ఉంటే అమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగానే శశి సిద్ధార్థ్ తో పాటు రాగానే ఏదో మాట్లాడబోతున్న అమర్కి కాల్ రావటంతో సిద్ధార్థ్ వైపుకు చూశాడు. ఏంట్రా వల్లి హాస్టల్ నుంచి వచ్చిందంట అని అనగానే అమర్ కొద్దిగా సిగ్గుపడుతూ నేను వెళ్ళి తనని కలిసేసి వస్తానరా అంటూ చెప్పి సిద్ధార్థ్ ఆన్సర్ ఇవ్వకముందే బయటికి వెళ్ళిపోయాడు. ఆ టైంలో బయటికి వెళ్ళిన అమర్ కంటే ఇంతకు ముందు సిగ్గుపడిన అమర్ ఫీలింగ్స్ ని విచిత్రంగా చూస్తూ సిద్ధార్థ్ని చూసింది శశి. అమర్ వెళ్ళిన వైపే చూస్తున్న శశిని చూసి తన ఫీలింగ్స్ అర్థమై వల్లి మేము చదువుకున్న స్కూల్ అండ్ కాలేజ్ లో మాకు జూనియర్, అనుకోకుండా కాలేజ్ టైంలో వాళ్ళిద్దరి మధ్య లవ్ అని బాండ్ క్రియేట్ అవడంతో అలానే కంటిన్యూ అవుతున్నారు అని అన్నాడు. శశి వాళ్ళిద్దరికి ఇష్టమైనప్పుడు ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా ఎందుకు వెయిట్ చేస్తున్నారు అని అంది. వల్లి IAS కి ట్రైనింగ్ లో ఉంది, సో అందుకే మ్యారేజ్ ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. కానీ తను ఎప్పుడైనా హాలిడేస్ కి ఇంటికి వచ్చినప్పుడు ఇలా టైంతో పని లేకుండా మీట్ అవుతారు అని అన్నాడు. శశి అదంతా విని సిద్ధార్థ్ కి ఫుడ్ సర్వ్ చేస్తూ సరే కానీ డిన్నర్ అయినా చేసి వెళ్లాల్సింది కదా అని అనగానే సిద్ధార్థ్ వాళ్ళిద్దరు గడిపే క్వాలిటీ టైం కోసం ఇలాంటివి చూడరు అంటూ శశి ఇంకో ప్లేట్ లో సర్వ్ చేస్తుంది అనుకుని వద్దు అనేంతలోపే శశి బౌల్ పక్కన పెట్టేసి నిన్నట్లా సిద్ధార్థ్కి తానే తినిపించాలి అనిపిస్తూ ఉంటే సిద్ధార్థ్ ముందున్న ప్లేట్ తీసుకుని ఏం మాట్లాడకుండా ఫుడ్ ని కలపడం స్టార్ట్ చేసింది. సిద్ధార్థ్ శశి ఎలా చెప్పకుండానే అలా చేయటంతో వాళ్ళిద్దరి మధ్య బిల్డ్ అవుతున్న మెంటల్ బాండ్ కి తను సైలెంట్ గా చూస్తూ శశి తినిపిస్తున్నా కామ్ గా తినడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ముద్ద బాగానే తిన్నా రెండో ముద్దకి నోరు తెరవకుండా ఉన్న సిద్ధార్థ్ని చూడగానే సిద్ధార్థ్ ఏం మాట్లాడకుండా శశి వైపుకు చూడడంతో అతని ఉద్దేశం అర్థమై చిన్నగా తను తింది.
సిద్ధార్థకి తినిపించింది. తను తింటున్న శశికి ఎందుకో ఏదో కొత్త మెమరీ మనసును చేరినట్టు అనిపిస్తూ ఉంటే సిద్ధార్థ్ చెప్పినట్టుగానే దాన్ని హాట్ లో ఫుల్ఫిల్ చేసుకుంటూ ఇద్దరు హ్యాపీగా డిన్నర్ కంప్లీట్ చేసి ఒకరిని ఒకరు మిస్ అవుతూ ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రూమ్ లోకి వెళ్ళిన శశికి ఎంతసేపటికి నిద్రపోదాము అనుకున్నా ఎందుకో ఇప్పటి వరకు సిద్ధార్థ్ దగ్గర ఉన్న మనసు అతని థాట్స్ నుండి వెనక్కి రాలేక అలాగే నిద్రపోవాలి అని చూస్తున్నా బలవంతంగా నిద్రపోవడానికి చూడడంతో హెడేక్ స్టార్ట్ అవడంతో తల పట్టుకుని ఏం చెయ్యాలో తెలియక సిద్ధార్థ్ రూమ్ దగ్గరికి వచ్చింది. సిద్ధార్థ్ ఏం చేస్తున్నాడు అని చూస్తున్న శశికి డోర్ ఓపెన్ చేసి ఉండడంతో లోపలికి వచ్చింది. సిద్ధార్థ్ డిన్నర్ చేసి వచ్చాక గాయత్రి డెత్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ని కనుక్కోమని చెప్తూ తనకు తెలిసిన కమిషనర్ కి కాల్ చేసి సీరియస్ గా చెప్తూ ఉండగానే డోర్ ఓపెన్ అయిన సౌండ్ రావడంతో వెనక్కి తిరిగిన సిద్ధార్థ్ కి శశి కనిపించడంతో అవతల వాళ్ళు చెప్పిన దానికి ఓకే అంటూ కాల్ కట్ చేసి లోపలికి వచ్చాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ శశిని చూస్తూ తన ఫేస్ లో ఇంతకు ముందుకి ఇప్పటికీ ఏదో చేంజ్ తెలుస్తూ ఉంటే కంగారుగా శశి దగ్గరకు వచ్చి ఫోర్ హెడ్ మీద చెక్ చేస్తూ వాట్ హ్యాపెన్, ఇప్పటి వరకు ఇంకెందుకు పడుకోలేదు అన్నాడు. శశి సిద్ధార్థ్ కన్సర్న్ కి అంత చిన్నదానికి అతనిలో కనిపిస్తున్న కంగారుని చూస్తూనే నిద్ర రావట్లేదు అంది. సిద్ధార్థ్ శశి వైపుకు చూస్తూ టుమారో యూ హోప్ ఎగ్జామ్స్, యూ నీడ్ ప్రాపర్ స్లీప్ అని అన్నాడు. శశి సిద్ధార్థ్ మాటలకి ఒకసారి సిద్ధార్థని చూసి హెడ్ డౌన్ చేసి ఒకే అన్నట్టు మూవ్ చేసి వెనక్కి తిరగగానే ఆ ఒక్క చూపులోనే సిద్ధార్థకి శశి కళ్ళలో ఫీలింగ్ అర్థమవుతూ ఉంటే ఏం మాట్లాడకుండా శశి చేతిని పట్టుకుని వెళ్లకుండా ఆపి తన బెడ్ వరకు తీసుకుని వెళ్ళి తను పడుకొని శశికి ప్రేసిస్తూ రమ్మన్నట్టు చేతిని పట్టుకోవడంతో సిద్ధార్థకి తన మనసులో ఉంది ఎలా తెలిసింది అన్న ఆలోచనలో ఉన్న శశికి అలా పడుకోవటం తప్పేమో అనిపిస్తూ ఉంటే అలానే నిలబడింది. శశి థాట్ అర్థమై మనిద్దరం వేరు వేరు కాదు ఏంజిల్, యు ఆర్ మైన్, ఐఎమ్ యువర్స్, ఇంకా మన ఇద్దరి మధ్య రైట్ రాంగ్ అన్న క్వశ్చన్ లేదు అన్నాడు. శశి ఆలోచనలని అనుమానాలను తన డెప్త్ వాయిస్ తో ప్రేమతో కలిపి దూరం చేస్తూ సిద్ధార్థ మాటలో ఉన్న ప్యూరిటీ ఆ మాటల వెనుక అర్థం తనకి అర్థమయ్యి ఏం ఆలోచించకుండా సిద్ధార్థ్ గుండెల మీద వాలిపోయింది. తను పడుకున్న వెంటనే తనని చుట్టేసిన హ్యాండ్ లో ఎంత ప్రేమ ఉందో తెలుస్తూ ఉంటే దాంతో పాటు సిద్ధార్థ్ హార్ట్ బీట్ వినిపిస్తూ ఉంటే ఆ హార్ట్ బీట్ తన కోసమే అన్న ఆలోచన శశిలో ఎక్కడ లేని ఆనందాన్ని తీసుకొచ్చింది. తెలియకుండానే శశి హ్యాండ్స్ సిద్ధార్థని చుట్టేస్తే ఇప్పుడు పీస్ఫుల్ గా మారిన శశి ఫేస్ చూసి సిద్ధార్థ్ పెదవులపై ఇక తను ఎప్పటికీ నాది అన్న ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్ చేరితే ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఉన్నారన్న ఆలోచనలో ప్రశాంతంగా నిద్రని చేరుకున్నారు ఇరువురు. మార్నింగ్ లేచి ఎగ్జామ్స్ కోసం బయటకు వచ్చిన శశికి టీవీలో చూస్తున్న న్యూస్ చూసి అలానే బిగుసుకుపోయింది. ఎంతో మంది ఎఫ్ఐస్ ఉన్న యంగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఇప్పుడు ఒక అమ్మాయిని డైరెక్ట్ గా తన ఇంట్లోకి ఉంచుకోవటం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంది. ఫస్ట్ లో మ్యారేజ్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పిన సిద్ధార్థ్ ఇలా ఒక అమ్మాయితో ఉన్నాడు అంటే అది ఏ టైప్ రిలేషన్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటూ వరుసగా వస్తున్న న్యూస్ చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగితే తనతో పాటే కిందకు వచ్చిన సిద్ధార్థ్ కళ్ళు కోపంతో నిండిపోయాయి. మార్నింగ్ లేచిన సిద్ధార్థ్కి తన మీద ఏదో వెయిట్ తెలుస్తూ ఉంటే కిందకి చూసిన రెండు హ్యాండ్స్ తన మెడ చుట్టేసి తనకి సగానికి పైగా తన మీదకి వచ్చేసి సిద్ధార్థ్ హార్ట్ బీట్ తనకి జోలపాట అన్నట్టు అక్కడ నుండి కొంచెం కూడా పక్కకి కదలకుండా సిద్ధార్థ్ని పూర్తిగా టచ్ అవుతూ పడుకుంది. శశి సిద్ధార్థ్ చేతిలో శశి ఎక్కడ పక్కకి జారిపోతుందో అన్నట్టు తనని కొంచెం కూడా పక్కకి జరగనివ్వకుండా శశి నడుం చుట్టూ ఒక హ్యాండ్ ఉంటే మరొక హ్యాండ్ నేనున్నా అన్నట్టు శశికి ధైర్యం చెప్తున్నట్టు శశి హెడ్ మీద ఉంది. వాళ్ళ పొజిషన్ చూసి శశిని చూసిన సిద్ధార్థ్కి తెలియకుండానే ఫేస్ స్మైలింగ్ మూడ్ లోకి మారిపోయింది. ఎప్పుడు ఎంతమంది అమ్మాయిలతో ఉన్నా కూడా వాళ్ళని దూరంగా పెట్టి పడుకునే సిద్ధార్థ్కి ఎలాంటి రిలేషన్ లేకుండా హార్ట్ ఇంత హ్యాపీగా ఫీల్ అవడంతో అబ్బా ఇంత హ్యాపీగా ఫీల్ అవటం ఇదే ఫస్ట్ టైం, బరువు కూడా ఇంత హాయిగా ఉంటుందా అనిపించడమే కాదు లైఫ్ లాంగ్ ఎప్పటికీ ఇలానే ఉండాలి అనిపించేంత నచ్చేసింది ఆ క్షణం. అలా ఎంతసేపు ఉన్నాడో తెలియదు కానీ అప్పటికే తను లేచి 1 అవర్ దాటిందని వాల్ క్లాక్ సౌండ్ కి అర్థం అవడంతో మెల్లిగా శశి చెక్ ని రబ్ చేస్తూ ఏంజెల్ అంటూ స్మూత్ గా పిలిచాడు. ఎప్పుడు ఇంత ప్రశాంతంగా నిద్రపోని శశికి
సిద్ధార్థ్కి అతి దగ్గరగా ఉండటంతో ఆ చేరిన ప్రశాంతత తను రోజు లేచే టైం దాటినా మెలకువ రానివ్వదు. సిద్ధార్థ్ పిలుపుకి తను ఎక్కడ ఉందో మరిచినా ఆ పిలుపు నచ్చి వినాలి అనిపించి అలానే ఉండిపోతే సడన్ గా తన చెక్ ని టచ్ చేసిన సిద్ధార్థ్ సాఫ్ట్ లిప్స్ తో పాటు రఫ్ బియర్డ్ స్పర్శకి కళ్ళు తెరిచింది. తను ఎక్కడ ఉందో తను లేచిన వెంటనే ఇంకా బలంగా మారిన సిద్ధార్థ్ హ్యాండ్స్ కి స్పృహలోకి వచ్చి చూడగానే తానే చూస్తున్న సిద్ధార్థ్ ఫేస్ లో స్మైల్ చూసి గుడ్ మార్నింగ్ అంది. నిద్ర కళ్ళతో కూడా అప్పుడే విరిచిన ఫ్లవర్లా ముద్దుగా అనిపిస్తూ ఉంటే ఇంకా ముద్దు తీరక ఇంకో చెంపను కూడా ముద్దు చేశాడు. సిద్ధార్థ్ మోకి ఒళ్ళు జల్లుమన్న ఫీలింగ్ కలిగితే పెరిగిన ఊపిరిని తగ్గించుకుంటూ నేను గుడ్ మార్నింగ్ చెప్పాను అని అంది శశి బిక్కమొహం వేసుకుని సిద్ధార్థ్ వైపుకి చూస్తూ. నేను కూడా అదే చెప్పాను ఏంజిల్. మన ఇద్దరి మధ్య విషయంస్ ఇలానే ఉంటుంది. మన ఓల్డ్ ఏజ్ లోకి వచ్చినా సరే ఇది ఎప్పటికీ మారదు. గుడ్ మార్నింగ్ ఇలానే చెప్పుకుందాం. సో లెర్న్ దిస్ ప్రాసెస్ అని అన్నాడు మరొక్కసారి ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టి. సిద్ధార్థ్ వ్యూలో కొత్త లెసన్స్ నేర్చుకుంటున్న శశి అతనిలో ఇన్ని మాటలు ఉన్నాయి అని ఆశ్చర్యపోతూనే సిద్ధార్థ మాటలకి చిరు సిగ్గుతో అలానే ఉండిపోయింది. అలా సిద్ధార్థ్ హార్ట్ బీట్ వింటూ పడుకోవాలి అని అతన్ని చూస్తూ లేవాలి అని ఎన్నిసార్లు కోరుకుందో అలాంటి ఒక క్షణం అయినా ఎప్పటికైనా వస్తుందో రాదో అనుకుంది. కానీ అది ఈ రోజు తను కోరుకున్న దానికి తన ప్రేమే ప్రపంచం అంతగా మారి తనతో ఉంది. సిద్ధార్థ్ ఇంకా అలానే ఉన్న శశిని చూస్తూ లేవవా అన్నాడు చిన్నగా శశి హెయిర్ ని రబ్ చేస్తూ. శశి సిద్ధార్థ్ అలానే పట్టుకుని సిద్ధార్థ్ వైపుకి చూసి లేవాలి అనిపించడం లేదు అని మళ్ళీ హెడ్ కిందకి బెండ్ చేసి అలానే పెట్టుకోవడంతో శశి ఫీలింగ్స్ అర్థమయ్యి మనం లైఫ్ మొత్తం ఇలానే ఉంటుంది కాకపోతే ఒకటే చేంజ్ అని అనగానే తన వైపుకు చూస్తున్న శశిని చూస్తూ నా లవ్ ఇంకా ఇంకా నువ్వు కోరుకున్న దానికంటే ఇమాజిన్ చేయనంతగా పెరుగుతూ ఉంటుంది. దాని లెవెల్ ఇన్ఫినిటీ. దానికి నుండి నువ్వు బేర్ చేయటం నేర్చుకోవాలి అన్నాడు. తన మాటలకి శశి ఫీలింగ్స్ హ్యాపీగా ఉన్నా శశి ఇప్పుడు తనని వదలడానికి రెడీగా లేదు అని అర్థమై ఎగ్జామ్స్ కి వెళ్ళాలి కదా అని అన్నాడు. తనకు కూడా వదలాలి అని లేకున్నా శశి ఎగ్జామ్ లేట్ అవుతుంది అని. శశి ఎగ్జామ్ అనగానే కంగారుగా లేచి ఓ ఇంతసేపు పడుకున్నానా అని వాల్ క్లాక్ చూసి నేను రెడీ అవుతాను అని చెప్పి వెళ్ళటంతో సిద్ధార్థ్ కూడా శశిని ఎగ్జామ్ సెంటర్ దగ్గర డ్రాప్ చేయడానికని లేచాడు. శశి ఫాస్ట్ గా రెడీ అయ్యి వచ్చేసరికి అప్పటికే సిద్ధార్థ్ జిమ్ కోసం వెళ్ళొచ్చి ఫ్రెష్ అవుతున్నాడు అని వాటర్ సౌండ్ వల్ల తెలుస్తూ ఉంటే రూమ్ లోకి వచ్చింది. డ్రెస్సింగ్ రూమ్ ఓపెన్ లోనే ఉండటం వలన అక్కడ పెట్టిన డ్రెస్ చూసి ఎందుకు ఎప్పుడు అభి గారు బ్లాకే వేస్తారు అని కబోర్డ్ ఓపెన్ చేసిన దానికి కబోర్డ్ నిండా ఉన్న బ్రాండెడ్ కలెక్షన్స్ లో మోస్ట్ ఆఫ్ ది షర్ట్ లో బ్లాక్ లోనే డిఫరెంట్ ట్రెండింగ్ షర్ట్ ఉండడంతో విచిత్రంగా వాటి వైపుకు చూసి అన్ని షర్ట్ లోని బ్లాకే ఉన్నాయి. ఒక కార్నర్ కి ఉన్న వైట్ షర్ట్ తీసి తనకి సెలక్షన్ గురించి అంతగా తెలియకున్నా ఏదో కొద్దిగా తెలిసిన సిద్ధార్థ్ స్టైల్ గురించి తెలుసు కాబట్టి దానికి మ్యాచింగ్ జీన్ కూడా తీసిపెట్టి కిందకి వెళ్ళిపోయింది. శశి వెళ్ళిన 5 నిమిషాల తర్వాత ఇక వెట్ హెయిర్ ని ఫింగర్స్ తో మూవ్ చేస్తూ బయటకు వచ్చిన సిద్ధార్థ్కి అక్కడ టేబుల్ మీద పెట్టి ఉన్న డ్రెస్ ని చూసి అది తన ఏంజిల్ పనేనని అర్థమై శశి చేసేది చిన్న చిన్న పనులే అయినా అవి సిద్ధార్థ్ మనసులో తెలియని ఆనందం నింపుతూ ఉంటే ఇష్టంగా వాటిని వేసుకుని తన స్టైల్లో రెడీ అయ్యి కిందకు వచ్చాడు. సిద్ధార్థ్ కోసం వెయిట్ చేస్తున్న శశికి బోరింగ్ గా అనిపించడంతో చూస్తూ ఉండగానే అప్పుడే ఏదో కాల్ మాట్లాడుతూ కంగారుగా నైట్ వల్లిని మీట్ అయ్యాక లేట్ అవటం వలన తన ఫ్లాట్ నుండి వచ్చిన అమర్ శశి సిద్ధార్థ్ ఎక్కడా అని అన్నాడు. శశి అమర్ కంగారు చూసి అభి అంటూ పైకి చూసే శశికి సిద్ధార్థ్ అప్పుడే వస్తూ కనిపించడంతో సిద్ధార్థ్ టెన్షన్ గా కనిపిస్తున్న అమర్ ఫేస్ చూసి వాట్ అని అనగానే అమర్ ఏం మాట్లాడకుండా పక్కనే ఉన్న టీవీ రిమోట్ అందుకుని న్యూస్ ఛానల్ పెట్టాడు. మరి ఏం జరుగుతుందో ఏంటో మన సిద్ధు రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం.